ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ పై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు బయటకొచ్చాయి. యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. నిజామాబాద్ నుంచి సుమారు 200 మందికి శిక్షణ ఇచ్చినట్లుగా అభియోగం మోపింది. అంతేకాకుండా ఈ శిక్షణలో భాగంగా మనుషులను సులువుగా ఎలా హతమార్చాలో కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ పై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు బయటకొచ్చాయి. యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. నిజామాబాద్ నుంచి సుమారు 200 మందికి శిక్షణ ఇచ్చినట్లుగా అభియోగం మోపింది. అంతేకాకుండా ఈ శిక్షణలో భాగంగా మనుషులను సులువుగా ఎలా హతమార్చాలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్. ఐ మీన్ ఇక్కడ తెలంగాణలో నిషేధిత ఏదైతే పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ యువకులను రిక్రూట్ చేసుకుని వాళ్ళకి యోగా శిక్షణ తరగతులు ఇస్తామంటూ ఆశ చూపి వాళ్ళు వచ్చిన తర్వాత రోజువారీ తరగతుల్లో ఎవరైతే ముస్లిం యువతులు ఉంటారో యువకులు వారిని అందరినీ కూడా ఒక చోటకు చేర్చి ఇక భారతదేశం పైన, భారతదేశ ప్రభుత్వం పైన, ఇక భారతదేశంలోని ప్రజలపైన ఏ విధంగా దాడులు చేయాలంటూ కూడా ప్రధానంగా శిక్షణ ఇస్తున్నారు. కత్తులు, రాడ్లు, ఇతర సామాగ్రి ఏదైతే ఉంటుందో అటువంటి నిషేధిత ఏది సామాగ్రి ఉంటాయో అటువంటి వాటితో ఎలా దాడి చేయాలి, ఎటువంటి దాడులు చేయాలని దానిపై ప్రధానంగా ఈ పిఎఫ్ఐ అనే సంస్థ అంటే దీన్ని నిషేధించారు. అయినప్పటికీ కూడా ఈ సంస్థ రిక్రూట్ చేసుకుని యోగా శిక్షణ తరగతులు ఇస్తామంటూ రిక్రూట్ చేసుకుని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని మైండ్ డైవర్ట్ చేసి ప్రధానంగా ముస్లిం యువకులను టార్గెట్గా చేసుకుని వారి సంస్థలో రిక్రూట్ చేసుకుని డైలీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అంటే విషపూరిత అంటే ఏ విధంగా వ్యాఖ్యలు చేయాలి, ఎదుటివారిని ఏ విధంగా రెచ్చగొట్టాలి, వారిపై ఎటువంటి దాడులు చేయాలి దానిపై కూడా ప్రధానంగా వాళ్ళు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఓన్లీ తెలంగాణలో నిజామాబాద్ నుంచే సుమారు 200 మందికి పైగా యువకులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లుగా గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఈ నేపథ్యంలోనే గత గురువారం తెలంగాణలోని ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ దీనికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 11 మందిని అదుపులో తీసుకుంది. తెలంగాణకు సంబంధించిన 10 మందిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒకరిని, మొత్తం 11 మంది నిందితులను అదుపులో తీసుకుని గురువారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇటు కేరళలో కూడా కొంతమందిని రిక్రూట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ పిఎఫ్ఐ అనే సంస్థ ఇటువంటి ఈ కేరళ పిఎఫ్ఐ కేసు సంబంధించి కూడా ఒక న్యాయవాదిని అంటే దీనికి సంబంధించి ఈ పిఎఫ్ఐ సంస్థ నిర్వహిస్తున్న రిక్రూటేషన్కి సంబంధించి కూడా కేరళకు సంబంధించిన ఒక న్యాయవాదిని కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకున్నారు. అతను కూడా విచారిస్తున్నారు. ఇంకా ఈ ఛార్జ్షీట్లో మరికొంతమంది పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు మనం గతంలో కూడా చూసుకుంటే ఎక్కడ చూసుకున్న భారతదేశంలో ఎక్కడ దాడులు జరిగినా దాని మూలాలనేవి హైదరాబాద్ పాత బస్తీలో కనిపిస్తాయని ఒక నానుడి ఉంది. దానికి సంబంధించే ఇప్పుడు ప్రధానంగా
ఇటు హైదరాబాద్ పాత బస్తీ సంబంధించి కానీ ఇటు తెలంగాణలో నిజామాబాద్ సంబంధించి కానీ యువకులను ప్రధానంగా రిక్రూట్ చేసుకుంటుంది ఈ పిఎఫ్ఐ నిషేధిత సంస్థ. ప్రభుత్వం ఎప్పుడో దీన్ని నిషేధించింది, అయినప్పటికీ కూడా మళ్ళీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. మేము శిక్షణ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నాం, యోగా శిక్షణ ఇస్తున్నాము, ఏకాగ్రతకు సంబంధించి అనేది ప్రధానంగా వారు చెప్తున్న పరిస్థితి. కానీ ఇది ఎన్ఐఏ దృష్టికి వచ్చింది. ఎన్ఐఏ దృష్టి సారించిన నేపథ్యంలో మొదట ఇది జూలైలో ఒక కేసు గుర్తించారు. తర్వాత దాన్ని ఒక్కొక్కరిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులు దీన్ని హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇక నిందితులు ఎవరైతే 11 మంది నిందితులు ఉన్నారో వారి పేర్లు ఒకసారి చూద్దాం మనం. అబ్దుల్ ఖాదర్, అబ్దుల్ అహ్మద్, షేక్ ఇలియాస్ అహ్మద్, అబ్దుల్ సలీం, షేక్ షాదుల్లా, ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ ఉస్మాన్, సయ్యద్ యాహియా సవీర్, అలాగే షేక్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ ముబిన్ మరియు మహమ్మద్ ఇర్ఫాన్. ఇక వీరందరిపైన ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్లు ఏవైతే ఉంటాయో 120B, 153A, అలాగే సెక్షన్లు 17, 18, 18A సెక్షన్ల కింద వీరిపై ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఎన్ఐఏ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇంకా ఇది ఛార్జ్షీట్ అయితే గురువారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. ఇంకా ఎవరెవరు అంటే ఓన్లీ తెలంగాణ నిజామాబాద్ నుంచేనా లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీరు రిక్రూట్ చేసుకుంటున్నారా, వీరి పూర్వపురాలు మొత్తం ఒకసారి చూద్దామంటూ కూడా మొత్తం ఎన్ఐఏ మొత్తం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఎందుకు ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది కూడా క్షుణ్ణంగా ఎన్ఐఏ కేంద్ర నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ సంస్థ మొత్తం తనిఖీలు చేపడుతోంది. మొత్తం న్యూఢిల్లీలో డిసెంబర్ 30న ఈ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ ఉగ్రవాద చర్యలకు ఎవరైతే వ్యక్తులు ఉంటారో నియమించిన 11 మంది నిందితులపైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే గురువారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానికి సంబంధించి అయితే ఈ కేసు మొదట ఈ ఏడాది మీన్స్ అంటే జూలై 2022 జూలై 4న తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. తర్వాత ఆగస్టు 26న ఎన్ఐఏ ద్వారా ఇది అనేది అంటే కేసు దాఖలు చేసిన తర్వాత ఎన్ఐఏ దీనిపై దృష్టి కేంద్రీకరించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆగస్టులో 26న ఇది కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఎవరైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం 11 మంది నిందితులు, వారిలో 10 మంది తెలంగాణకు సంబంధించిన వారు, ఒకరు మాత్రం ఆంధ్రప్రదేశ్ చెందిన వారిగా ఎన్ఐఏ అధికారులు ధృవీకరించారు. వారందరిపైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానిపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఏజెన్సీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన దీనిపైన అంటే వీరందరికీ కూడా ఎవరైతే వీరు 11 మంది నిందితులు ఉన్నారో వీరు న్యాయ సలహాలు తీసుకునేందుకు కేరళకు సంబంధించిన ఒక న్యాయవాదిని కూడా వీరు నియమించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అతనిపై కూడా కేరళకు సంబంధించిన న్యాయవాదిపై కూడా ఈ ఛార్జ్షీట్ అయితే దాఖలైంది. మొత్తం ఈ పిఎఫ్ఐ కేరళ వ్యాప్తంగా కూడా 56 ప్రాంతాల్లో ఈ దర్యాప్తు సంస్థ గురువారం ఉదయం అంటే గత గురువారం ఉదయం అంటే పోయిన సంవత్సరం గురువారం ఉదయం దాడులు నిర్వహించింది. 56 ప్రాంతాల్లో కేరళలోని తిరువనంతపురం, కొల్లం, ఎర్నాకుళం, కోజికోట్ మరియు ఇడుక్కి తదితర ప్రాంతాల్లో చర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇక ఈ రిక్రూట్ అయిన తర్వాత ముస్లిం యువకులను యోగా క్లాసుల పేరుతో నమ్మబలికి వారిని ముందు అది పిఈ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా దీనిపై ప్రధానంగా వీళ్ళు ముందు ఇస్తారు. తర్వాత బిగినర్ క్లాసెస్ ఉంటాయి, యోగా క్లాసెస్ సంబంధించి బిగినర్ క్లాసులని మొత్తం వీటన్నిటిపై కూడా అంటే రోజువారీ తరగతుల్లో భాగంగా ఇక కొడవలి, కత్తి అలాగే ఇనుపురాడ్లు ఉపయోగించడంలో వారికి శిక్షణ ఇస్తారు. అంటే కొడవలిని, కత్తిని, ఇనుపురాడ్లను ఏ విధంగా ఉపయోగించాలి, ఎదుటివారిపై ఏ విధంగా దాడులు చేయాలో దానిపై కూడా ప్రధానంగా ఈ శిక్షణా శిబిరంలో డైలీ తరగతులు నిర్వహిస్తారు. ఇక ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నివారణ చట్టం అనేది 1967లో సెక్షన్ 3 ప్రకారం సెప్టెంబర్లో హోంశాఖ దాని సోదర ఏదైతే పిఎఫ్ఐ ఉందో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అలాగే దాని అనుబంధ సంస్థలన్నింటినీ కూడా నిషేధించిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. అయితే కానీ ఇంకా నిషేధించినప్పటికీ కూడా మేము యోగా క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నామని ప్రజలకు ఎవరైతే వీరికి అనుకూలంగా ఉంటారో వారి మాటలను నమ్మబలికి ఎవరైతే వారికి అనుకూలంగా వచ్చి యోగా క్లాసులో జాయిన్ అవుతారో వచ్చిన తర్వాత యోగా క్లాసులు కాకుండా వారిని హిప్నటైజ్ చేసి అంటే వారి వైపు తిప్పుకునే విధంగా వారు మాట్లాడి తర్వాత ఏ విధంగా దాడులు చేయాలి, ప్రధానంగా ముస్లింలు యువకులను మాత్రమే టార్గెట్ చేసి వారు ఈ భారతదేశంపై దాడి చేసే విధంగా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కూడా ప్రధానంగా ఈ ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇక ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై 15 రాష్ట్రాల్లోని
150 స్థానాల ఏకకాలంలో ఈ పిఎఫ్ఐ అగ్రనేతలతో సహా పలువురు కార్యకర్తలను సెప్టెంబర్లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అంటే 150 స్థానాల్లో, అంటే 150 ప్లేసుల్లో, ఎక్కడైతే 15 రాష్ట్రాలకు సంబంధించి 150 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఇక వారు సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గానికి సమూలంగా మార్చడం, అంటే ఒక వర్గానికి సంబంధించి వారిని మనసును మార్చేసి ఎదుటివారిపై ఏ విధంగా దాడి చేయాలి అనేది ప్రధానంగా తెలిపింది. ఇంకా ఈ అవకాశాన్ని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని సెప్టెంబర్లో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక అధికారిక లేఖను కూడా విడుదల చేసింది. ఈ ఎన్ఐఏ సంబంధించి ఎన్ఐఏ ఏదైతే దాడులు చేసిందో మొత్తం అన్ని రాష్ట్రాల్లో, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు 15 రాష్ట్రాల్లో 150 ప్రాంతాల్లో మొత్తం ఈ యోగా కార్యక్రమాలకు సంబంధించి రిక్రూట్ చేసుకుంటున్నారు. వారి మూలాలను మొత్తం కనుగొనాలనే ఉద్దేశంతో ఈ పిఎఫ్ఐ, ఈ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న దారుణాలను పసిగట్టి ఎన్ఐఏ అన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించి వారికి సంబంధించి మనం ఇప్పటికే చెప్పుకున్నాం 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా వారికి సంబంధించిన మూలాలు ఇంకా ఉన్నాయి, ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అంటే వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి ఈ ఛార్జ్షీట్లు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఎన్ఐ అధికారులు విచారణ కొనసాగిస్తోంది. ప్రజెంట్ మనం చెప్పుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తోంది. 15 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పేర్లు కూడా వినబడుతున్నాయి. తెలంగాణలో నిజామాబాద్ నుంచి సుమారు 200 మందికి పైగా యువకులను వీళ్ళు మోటివేట్ చేసి ముస్లిం కార్యక్రమాలకు సంబంధించి కానీ దేశద్రోహ శక్తులు, దేశద్రోహాలకు ఏ విధంగా పాల్పడాలి, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మారణాయుధాలు ఏవైతే ఉన్నాయి, కత్తులు, కొడవళ్ళు, ఇనుపరాడ్లు, అంటే శరీర భాగాల్లో ఏ భాగంలో వీటిని ఉపయోగించి దాడులు చేస్తే ఎదుటివారు మరణిస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళు శిక్షణ తరగతులు ఇస్తారు. బిగినర్ క్లాసెస్ ఉంటాయి, ప్రజెంట్ ఎడ్యుకేషన్ పిఈ పీపుల్స్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ప్లస్ బిగినర్ క్లాసెస్, దీంట్లో 2 క్లాసెస్ నిర్వహిస్తారు. దీంట్లో నిర్వహించిన అనంతరం రోజువారీ తరగతుల్లో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మారణాయుధాలను ఏ విధంగా ఉపయోగించాలి, ఎదుటివారిని ఏ విధంగా వారి మనసు మార్చాలి, హిప్నటైజ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాడులు చేయాలని దానిపై ప్రధానంగా ఈ ఉగ్రవాదులుగా మార్చేందుకు, భారతదేశంపై దాడి చేసేందుకు, వీరందరినీ ప్రేరేపించేందుకు ప్రతి చోట 15 రాష్ట్రాల్లో 150 ప్రాంతాల్లో వీళ్ళు మొత్తం ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి ఏదైతే నేషనల్ ఇండియన్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి వచ్చిన సమాచారం మేరకు ఏకకాలంలో వాళ్ళు దాడులు నిర్వహించిన నేపథ్యంలో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఈ హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో గురువారం ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ ఛార్జ్షీట్లో ఇంకెవరెవరి పేర్లు వస్తాయనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చూడాలి మరి ఈ ఏదైతే పిఎఫ్ఐను నిషేధిస్తా పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో, నిషేధిత సంస్థ, దాని అనుబంధ సంస్థలను కూడా గతంలోనే నిషేధించిన పరిస్థితి భారత ప్రభుత్వం. కానీ ఇప్పటికీ వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలకు కొనసాగించేందుకు యోగా శిక్షణ తరగతులు అనే ముసుగులో యువకులను ఆకర్షించి వారిని ఉగ్రవాదులుగా మార్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే ఈ ప్రయత్నాలను ఎన్ఐఏ పసిగట్టి వారిని అదుపులోకి తీసుకుంది. 11 మందిని, ఆంధ్రకు చెందిన ఒకరు, తెలంగాణకు చెందిన 10 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని గురువారం తెలంగాణ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, యువతను ఉగ్రవాదం వైపు తీసుకెళ్లేందుకు యోగా అనే ముసుగులో 200 మంది యువకులకు శిక్షణ ఇస్తున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? గుడ్ మార్నింగ్. నిజామాబాద్ జిల్లాలో గత 3 నెలల క్రితము ఈ యొక్క ఉగ్రవాద సంస్థకు సంబంధించిన శిక్షణ శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లా కేంద్రం లోపల బయటపడడం జరిగింది. మరి ఇదే కాకుండా మన భారతదేశం లోపల ఎక్కడ ఉగ్రవాదులు శిక్షణ తరగతులు కావచ్చు, లేదా ఉగ్రవాదులు నివాసాలు కావచ్చు, ఏదైనా ఏర్పడినా కానీ ఇటు హైదరాబాదు కేంద్రంగా మరియు నిజామాబాద్, ఇటు ఆదిలాబాద్, ఈ 3 జిల్లాల్లో కూడా మనకు ఉగ్రవాద మూలాలు మనకు కనిపిస్తున్నాయి. దీని కారణం ముఖ్యంగా ఇక్కడ ఉండే సానుభూతి పడటి ఏదైతే పాకిస్తాన్ కావచ్చు, మరి ఉగ్రవాదులకు శిక్ష అంటే ఆవాసాలు ఇవ్వడానికి సానుభూతి పరులు అనేటి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారన్నట్టుగా ఎన్ఐఏ కేంద్రం కూడా గుర్తించడం జరిగింది. గత 6 నెలల క్రితం కూడా అక్కడి నుండి వచ్చిన ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో ఉగ్రవాదులు హైదరాబాద్ లోపల మొదటగా తలదాచుకున్నారు. ఈ పాత బస్తీ ఏదైతే ఉంటుందో పాత బస్తీలకు తలదాచుకున్న తర్వాత అక్కడి నుండి తర్వాత ఒక్కొక్కరుగా ఆయా ప్రాంతాలకు వారు
రావడం, అక్కడ ఆ ప్రాంతాల లోపల వ్యాయామ శిక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయడము, వాటికి అందులో కొంతమందిని ఏదైతే ఉంటారో ఆ ఉగ్రవాదం వైపు కావచ్చు వారి యొక్క బలహీనతలను చోటు చేసుకొని మనము ఈ వారిని ఆ యొక్క ఉగ్రవాద కార్యకలాపాల వైపుకు మళ్లించడం అనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశము. మరి దాన్ని ఎన్ఐఏ కేంద్రం గుర్తించి, హోంశాఖ వారు గుర్తించిన తర్వాత దాన్ని ఆ ఎన్ఐఏ వారికి ఈ యొక్క ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు, మరి ఎక్కడ శిక్షణా తరగతులు ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ జిల్లా ఏ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పి వారు తెలుసుకున్న తర్వాత పూర్తిగా నిజామాబాద్ లోపల మొదటగా దాడులు జరపడం, ఇక్కడ వారిని గుర్తించిన తర్వాత ఆ యొక్క వ్యాయామశాలలపై ఆ దాడులు జరపడం, అందులో 200 మందికి ఆ యొక్క శిక్షణ అంటే ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, దాంతో పాటు ఇటు కామారెడ్డి మరి బోధన్లో కూడా ఆ యొక్క ఉగ్రవాద శిక్షణ పొందుతున్న ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో, యుక్త వయసు వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా గుర్తించడం, వారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి దాంతో పాటు ఇటు ఈ ఇక్కడి ఉన్న ఏదైతే గతంలో హైదరాబాద్ లో కొన్ని జరిగిన బాంబు పెళ్లిలు కావచ్చు, లేదా నిజామాబాద్ లోను మరి ఇటు బైసాలో కూడా ఆ బాంబు ఏదైతే ఉగ్రవాద శిక్షణతో పాటు ఈ యొక్క వెపన్స్ వాడడం కానీ లేదా ఈ యొక్క బాంబులు పేల్చడం ఏ విధంగా ఉంటాయని అవిటికి కూడా శిక్షణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ గుర్తించడం, మరి అలాంటి దానికి కూడా కుట్రను పన్నడం జరిగింది. దీంతో ఇక్కడ మరి దీంతో పాటు ఆదిలాబాద్ లో ఒక ఏఎస్ఐ ఇంట్లో కూడా ఉగ్రవాది తలదాచుకొని ఉన్నట్టుగా కూడా మనకు దీంతో ఈ ఎన్ఐఏ దాడులతో బయటపడడం జరిగింది. దీంతో ఇక్కడ ఇప్పటికైతే ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎన్ఐఏ శిక్షణ తరగతులు, ఎన్ఐఏ దాడులతో ఈ ఉగ్రవాద ఏదైతే శిక్షణా తరగతులు అనేవి లేవు. ఇప్పటికైతే ఎలాంటి మూలాలు మాత్రం కనిపించడం అనేది లేదు. మరి ఇంకా ఇక్కడ మాత్రము ఐఎస్ఐ ఏదైతే ఉందో దాని మూలాలు మాత్రం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయని చెప్పి అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.